అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మహనీయుని యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత గమనాన్ని కొద్దిగా తెలుసుకుందాం. ఆ మహా వ్యక్తే మన భారతీయ చిత్రసీమలో ఎప్పటికీ చెదరని పేరు కలిగిన ఎల్వి ప్రసాద్ గారు. భారతీయ సినిమాకి, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకి నడకలు నేర్పిన ప్రతిభావంతులలో వారు ఒకరు. తెలుగు సినిమాకు క్లాసిక్ అనదగ్గ సినిమాలు అందించిన వారు సినిమా రంగ మహర్షి. వారు దర్శకుడు, నిర్మాత, నటుడు, అన్నిటికీ మించి జనలోకానికి ఉపకారి అయిన ఎల్వి ప్రసాద్ గారి జయంతి నేడు. సినీ నిర్మాతగా, దర్శకుడిగా, సినిమా ఆటోగ్రాఫర్గా, నటుడిగా, సినీ డిక్షనరీలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న ఉద్దండులు ఎల్వి ప్రసాద్ గారు. భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవలందించినందుకు గాను భారత ప్రభుత్వం వారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించి సత్కరించింది. కష్టానికి నిర్వచనం ఆయన పేరు. చురుకైన కుర్రాడే, కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఊరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డ్యాన్స్ ట్రూపుల డప్పులు, చప్పట్లు ప్రసాద్ గారిని ఆకర్షించేవి. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవారు. 100 రూపాయలతో ముంబై నగరంలో అనామకుడుగా అడుగుపెట్టిన ప్రసాద్ గారు సినీ రంగంలో అనితర సాధ్యుడనిపించుకున్నారు. ముంబై వీనస్ ఫిల్మ్ కంపెనీలో చిన్న చిన్న పనులు చేసే సహాయకుడుగా జీవితాన్ని ప్రారంభించిన ఎల్వి ప్రసాద్ గారు శబ్ద చిత్రం స్టార్ ఆఫ్ ద ఈస్ట్లో చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత మొట్టమొదటి హిందీ టాకీ చిత్రం ఆలమ్మారాతో పాటు తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాస్, తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద వంటి 3 భాషల్లో తెరకెక్కిన తొలి టాకీ సినిమాల్లో నటించిన ఏకైక నటుడు వారు. అలా సినిమాల్లో తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకున్న ఎల్వి ప్రసాద్ గారు 1908 జనవరి 17లో జన్మించారు. వీరి పూర్తి పేరు అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు గారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు వారి సొంత ఊరు. వీరి తల్లిదండ్రులు పుణ్యదంపతులైన అక్కినేని శ్రీరాములు, బసవమ్మ గారు. దర్శకుడిగా వారు 1949లో వచ్చిన మన దేశం సినిమాకి ఎన్టీఆర్ని వెండితెరకు పరిచయం చేశారు. వారితో పాటు షావుకారు, జానకి, సావిత్రి లాంటి గొప్ప నటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఎల్వి ప్రసాద్ గారిదే. ఆయన దర్శకత్వంలోనే పల్నాటి యుద్ధం, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, అలాగే మరెన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. అంతేకాదు ఎన్టీఆర్తో పాటు కమల్ హాసన్ వంటి నటుడిని హిందీ తెరకు పరిచయం చేసిన ఘనత కూడా ఎల్వి ప్రసాద్ గారికే దక్కుతుంది. ఇలా చరిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు జూన్ 22, 1994 రోజున స్వర్గస్థులయ్యారు. ఒక్క మాట, భారతీయ సినిమా రంగంలో ఎల్వి ప్రసాద్ గారు ఒక వటవృక్షం. వారి నీడన ఎందరో కళాకారులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు రాణించి చిత్రసీమలో చోటు సంపాదించుకోవడమే కాదు, అటు డబ్బు, ఇటు ఖ్యాతి రెండూ కూడా గడించారు. అయితే వారు చిత్రసీమలో తాను సంపాదించిన సంపదనంతా కూడా అందులోనే పెట్టుబడి పెట్టి అనేక శాఖలుగా విస్తరింపచేశారు తన వాణిజ్య సామ్రాజ్యాన్ని. తెలుగు చిత్రసీమకే కాదు, భారతీయ సినిమా రంగానికే ఎల్వి ప్రసాద్ గారు చేసిన సేవలు మరపురానివి, మరుపులేనివి, మరవలేనివి. ఆ పరోపకారికి నమస్కరిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.